ఆమేన్. అందరికి ప్రభుపేట వందనాలు. మంచిది పిల్లలు, దేవుని మాటలు ధ్యానం చేసుకుందాము. అని చూడండి, సామెతల గ్రంథం మీరు తెరిచినట్లయితే, సామెతల గ్రంథము అందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయం పిల్లారా. సామెతల గ్రంథం 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందామండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. చాలండి వీళ్ళారా, ఇక్కడ ఈ మాటలన్నీ కూడా మనకు తెలుసు. సామెతల గ్రంథము చాలా ఎంత బాగుంటాయంటే అండి, ఈ దేవుడు ఎవరి చేత రాయించాడంటే తెలుసుగా మీ అందరికి కూడా, సొలొమోను గారి చేత రాయించాడు. ఆయన అన్ని వడపోసి కాసి వడపోసి అంటారు కదా, పెద్దలు అంటారు కదా, అరే వాడన్నిటిని కాసి వడపోసారంటే అర్థమైంది. అన్ని ఈతను తిన్నాడు, అన్ని తన్నాడు, తన్నించుకున్నాడు. అన్నీ కూడా అనుభవశాలి మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే అలాగే ఉంటాయండి పిల్లరా. ఇక్కడ సొలొమోను కూడా ఏం చేశాడంటే అన్నీ కూడా అనుభవించాడు. అర్థమవుతుందమ్మా? అన్నీ అనుభవించి అప్పుడు దేవుడు తన అనుభవంలోంచి కొన్ని మాటలు రాయించాడు పిల్లరా. అవే ఈ మాటలండి. ఏమని రాయబడిందంటే మాట చదువుకుందాం కదా. ఆ మాటలు ఏంటంటే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. పిల్లరా, నిజంగా కోపాన్ని ఎదుర్కొనేటప్పుడు ఏమండి, ఇప్పుడు ఇంట్లో గొడవ జరుగుతుంది, భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంది ఏమండి. గొడవ జరుగుతున్నప్పుడు ఒకళ్ళేమో భయంకరంగా మాట్లాడుతున్నాడు, భర్త కావచ్చు భార్య కావచ్చు. ఎక్కువ శాతం ఎవరు మాట్లాడతారు? మీకేం తెలుసులే పాష గారు, మా కాడైతే ఇద్దరు మాట్లాడుతూనే ఉంటారంటుంటారు. నిజమేనండి. కొన్ని ఇళ్లల్లో అయితే భార్యలు ఎక్కువ మాట్లాడతారు, కొన్ని ఇళ్లల్లో భర్తలే ఎక్కువ మాట్లాడుతుంటారు. గొడవ జరుగుతున్నప్పుడు ఆ గొడవ సద్దు మనగాలంటే ఏం చేయాలి? అతనిలో నా కోపం అంతా కొద్దిగా నెమ్మది పరచాలంటే ఏం చేయాలంటే, అవతలున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏం చేయాలంటే మృదువైన మాట అంట. ఆ మృదువైన మాట మాట్లాడటం వల్ల ఆ మాటకు జవాబు ఏంటంటే వారి మధ్యలో శాంతి సమాధానానికి ఏమండి దారి తీస్తుంది. పిల్లలు గుర్తుపెట్టుకోండి. కానీ చాలా మంది కూడా విపరీతంగా కోప్పడుతుంటారండి. నేను ఒకటే చెబుతున్నా, నువ్వు బాగా కోప్పడే వ్యక్తి అయితే ఖచ్చితంగా మరణం నీ దగ్గరకే ఉన్నట్టు అండి. నువ్వు మరణ అంచుల దగ్గర ఉన్నట్టే. ఎవరైనా కూడా, ఇదేమన్నా బైబిల్లో మాట కాదండి, ఇది బైబిల్లో చెబుతున్నది కాదు, సైన్స్ చెప్తున్న మాట. కోపం ఉన్న వారిలో ఏముంటుంది? రక్తపోటు వస్తుంది, పల్స్ రేట్ పడిపోద్ది, బీపీ అంటారు కదా ఏమండి. ఎంత పోద్ది బీపీ ఏమండి? మొన్న ఎవరో ఒక ఆయన బీపీ ఆయనకి ఎంత అంటే 350 వచ్చింది అంట. నిన్న రాత్రి ప్రార్థన అయిపోయినాక అక్కడ ఇక్కడ ప్రార్థన అయిపోతే మాట్లాడుకున్నాం. బీపీ 350 వస్తే, బీపీ 350 వస్తే ఏమైనా ఉంటుందా అండి? ఉంటుందా? ఏముంది, 2 ఎకరాలు మోసుకొని పోవటమే. షుగర్ అనపోయి బీపీ అన్నాడు. బీపీ ఆయనకి 500 పోయింది అంటాను. 500 పోతే ఇంకొంటాడు అసలు, నరాలు తలకాయ లేదు, పుచ్చకాయ అలా పగిలిపోయి పుచ్చకాయ కింద పడితే ఎట్టున్నది, ఏ ఒక్క ఆ ఒక్క అట్ట అయిపోద్ది పిల్లారా. చాలా మంది కూడా కోపడితే ఏందో వాళ్ళంతా వీరులు అనుకుంటారు, సూర్యులు అనుకుంటారు. కాకపోతే ఒకటే చెబుతున్నా పిల్లారా, కోపగ్రస్తులందరికీ కూడా మరణం దగ్గరకే ఉంది.
అనవసరం కోపపడబాకండి. ఏమండి, కొంతమంది ఇళ్ళల్లో అయితే వంటి కాలు మీద లేస్తారు. అసలు కూర్చున్న కోపమే, లేచిన కోపమే. ఏమండి, మంచిలు తాగమన్నా కోపమే, అన్నం తినమన్నా కోపమే, నీళ్ళు పోసుకోమన్నా కూడా కోపమే. ఎందుకు అంత కోపం అండి? ఏమండి, ఒక్కసారి హాస్పిటల్కి పోయామనుకో ఎంతనో తెలుసు బీపీ. వెళ్ళండి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకోండి. మధ్యలో పోకుండా రక్షించబడతావు. అర్థమైందా పిల్లారా? బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే, చాలామంది జీవితాలు నాశనం అయిపోవడానికి వేరు వేరు కారణాలు కాదండి, కోపమే. మనం చూస్తున్నాం, రోజు చూస్తూనే ఉన్నాం, న్యూస్లలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చాక చక్కగా అన్ని వస్తున్నాయి, ముందుగానే వస్తూనే ఉన్నాయి, అప్డేట్స్ అన్నీ వస్తూనే ఉన్నాయి. చిన్న కోపమే కుటుంబాన్ని నాశనం చేస్తున్నాయి. చిన్న కోపమే, ఏమండి, చిన్న కోపం ఏం చేసిందంటే కుటుంబము చంపబడిపోతున్నారు. ఏమండి, భార్య భర్తను చంపేస్తున్నాడు, భర్త భార్యను చంపేస్తున్నాడు. చిన్న కోపమే. ఆ కోపంలో మనిషి ఎలా మారిపోతున్నాడంటే మృగం కన్నా దారుణంగా మారిపోతున్నాడు. ఒక్కోసారి ఆలోచన చేస్తే ఇది అసలు మనుషులు సంచరిస్తున్న సమాజమేనా అనుకుంటున్నా. ఎందుకంటే మృగాలైన కానీ కొద్దిగా నయం, అంతకంటే దారుణంగా తయారైపోతున్న మనుషులు. మొన్న ఎవరు హైదరాబాదులో భార్యని చంపేసి కోపంలోనే, ఏమండి, కోపంలో సంక్రాంతి పండగప్పుడు, ఏమండి, ఏదో ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. గొడవ జరిగితే కోపంతో నెట్టగానే గోడకు తట్టుకుందామా, చనిపోయింది. ఇంకా చనిపోయినాక ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలండి? నిజంగా సాతాను గాడిని చేసిన కోపంలో మనిషి ఎలా మారిపోతాడు, ఏం చేస్తాడు అర్థమే కాదు. ఏమండి, ఎంత చదువుకున్నాడు అయినా కానీ బొక్క బార్లా పడతాడు. బీపీ ఎక్కిచ్చినప్పుడు, ఏమండి, బీపీ ఉన్నప్పుడు అప్పుడు చదువు పనికి రాదు. అర్థమవుతుందా? ఏం పనికి రావండి. ఎలాంటి కానీ నేల మట్టం కావాల్సిందే. చక్కగా భార్యను కోసాడు, ముక్కలు ముక్కలు కోసి కుక్కర్లో ఉడకబెట్టిండంట. ఏమండి, ఉడకబెట్టాడు, ఏమికలు పొడి పొడి చేశాడు. ఎంత దారుణమండి. ఇవొకటే కాదు పిల్లారా, సమాజంలో చాలా జరుగుతూనే ఉన్నాయి. మనిషి కోపానికి ఎంతమంది బలైపోతున్నారు. బైబిల్ చెబుతుంది, మృదువైన మాట అంటే పిల్లారా చక్కగా మాట్లాడాలి. ఈరోజు యవనస్తులు చూస్తే పిల్లలు తల్లిదండ్రి అని చెప్పిందంటే చాలు, ఏంది నీకేం తెలుసు అంటారు వెంటనే. నీకు తెలుసా? ఏమండి, అలా అన్నప్పుడు వెంటనే సరవరండి తల్లిదండ్రులు. సగం పిల్లలను చెడగొట్టేది ఎవరయ్యా అంటే ఎవరు చెడగొట్టరు. చాలామంది అంటారు, వాడి సహవాసం బట్టి పోయిండాయి మావోడు, వాడి సహవాసం బట్టి నువ్వేం చేస్తున్నావు, గాళ్ళు కాస్తున్నావా? ఏమనంటే ఒక్కగాని ఒక్క కుమారుడులే 10 మందిని అనకూడదు కానీ పిల్లారా, కొన్ని మాటలు మాట్లాడకూడదు. కానీ ఒక కుమారుడైతే నీకేం, 100 కుమారుడు నీకేమైంది అంటే వాడు ఒక్కడ ఏ చెడ్డ పని చేసినా కానీ ఏమో తల మీద పెట్టుకుని ఊరేగుతుంటుంది కొడుకుని. కొంతమంది అయితే ఇంట్లో పిల్లల్ని చెడగొట్టేది తల్లులే, కొంతమంది తండ్రులు కూడా. భయం లేదు అసలు, తల్లి అంటే భయం లేదు, తండ్రి అంటే భయం లేదు. ఎదిరించి మాట్లాడితే అంటారు అంటే కోపం, విపరీతమైన కోపం. వాడికి కోపం ఎక్కువలేండి. వాడికి కోపం, నువ్వేం తింటున్నావు, వాడికి ఏం పెడుతున్నావు? ఏమండి, నీకు రావట్లే కోపము. దయచేసి గమనించండి పిల్లారా, ప్రమాదం అండి. బైబిల్ చెబుతుంది పిల్లారా, మృదువైన మాటలు నేర్చుకోవాలి. నువ్వు మృదువుగా మాట్లాడటం నేర్చుకోవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు అర్థం కావట్లేదా? భాష మారాలి కదా, నడవడి మారాలి కదా, ఆలోచన మారాలి కదా. ఏం మార్చుకోం, మనమైతే ఏం మార్చుకోం. బైబిల్ చదివేటప్పుడు పిల్లారా దేవుని వాక్యం సరిచేస్తూనే ఉండాలి, సరిచేయబడుతూ ఉండాలి. మందిరాలు అయితే ఎంత చక్కగా వాక్యాలు చెబుతారు, ఎంత చక్కగా ప్రార్థన చేస్తారు, ఎంత చక్కగా పాటలు పాడతారు. చిన్న గొడవ అయితే చాలా అసలు మన నిజ స్వరూపము, ఏమండి, మారు మనసుకి ముందున్న రూపం ముందు వస్తుంది, బయటకు వస్తుంది. అవునా కదా పిల్లారా?
మారు మనసుకి ముందున్న ఏ రూపం ఉందో ఆ రూపం బయటకు అప్పుడప్పుడు తీసుకొస్తాం. నా సంగతి నీకు తెలియదు అంటాం. ఏమండి? ఏం నీటిలో విడిచిపెట్టావు, ఏం చంపేసుకున్నావు? ఏమండి? ఉపవాస ప్రార్థన అంటే మెడలో బోట్ వేసుకొని మా మందిరంలో 10 రోజులు ఉపవాస ప్రార్థన, 4 రోజులు ఉపవాస ప్రార్థన. ఎందుకోసం 4 రోజులు ఉపవాస ప్రార్థన? ఎందుకు? నువ్వెందుకు ఉపవాసం ఉంటున్నావు అసలు? దేనికోసము? ఏమండి? నీ నడవడి ఏదైతే సరిగా లేదో, ఏది మార్చుకోలేకపోతున్నావు, వేటిని సరి చేసుకోలేకపోతున్నావు, వేటిని జయించలేకపోతున్నావు, నీవు నీ శరీర బలహీనతల్ని వేటిని నువ్వు త్యజించలేకపోతున్నావు, నిన్ను దూరం చేసుకోలేకపోతున్నావు, వాటి విషయంలో నువ్వేం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి. ప్రభువా, నాలో ఇదిగో ఈ భయంకరమైన కోపం ఉంది ప్రభువా, దాని నుంచి నాకు విడుదల కావాలి. ఏమండి? నీ సిచ్యువేషన్లో యేసు ప్రభుని పెట్టుకో. ఆ సిచ్యువేషన్లో ఏమండి, యేసు ప్రభుని పిడిగుద్దులు పెట్టి గుద్దుతున్నారు. మనల్ని గుద్దితే ఏమంట? నీ అంతు చూస్తారా? ఏమండి? ఈ మధ్య చిన్న చిన్న పిల్లలు తగాదైతే పెద్దలు ఉరుకొస్తారు. వెంటనే ఉరుకొచ్చి నీ కూడా అట్టాడు కదా, నేను అట్టాడు కదా. ఏందో అసలు పిల్లలకు బుద్ధి చెప్పుకోవడం చేత కాదు అసలు ఇంట్లో తల్లిదండ్రులకి. వాడేదో చేస్తే వీళ్ళు ఇళ్ళ మీదకి పోయి ఉరికిపోతున్నారు. అసలు కోపం తగ్గించుకోవాలండి. తగ్గించుకుంటే కొంతకాలం భూమి మీద ఉంటాం. కోపం ఎక్కువైందనుకో ఎప్పుడు పోతామో తెలియదు. అర్థమైందా? మా బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, హైదరాబాద్లో ఉంటాడు. అసలు ఎట్లాంటి కోపం అంటే మామూలుగా ఉండదు. అసలు ఎప్పుడు కూడా నిన్నలు చెప్పే కదా, 190, 200 రీచ్ అవుతుంటుంది. ఎప్పుడంతే. ముక్కు మీద కోపం అంటారు కదా, ముక్కు మీద కోపం. డాక్టర్ దగ్గరికి పోతే అసలు మాట్లాడొద్దు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మాట్లాడావంటే నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పాడు. మాట్లాడావంటే మాత్రం నీ మాటలు ఎలా ఉన్నాయంటే పక్కనోడికి వినపడుతున్నాయన్న బట్టలేదు అంతగా ఉండాలన్నాను. వాడికి మైకులు అవసరం లేదు. మాట్లాడితే ఇంట్లో గొలగొల జరిగిందంటే అసలు 2, 3, 10 ఇళ్ళ దాకా వినపడుతుంది. అంతలా బేస్ వాయిస్, కొంతమందిది బేస్ వాయిస్ ఉంటుంది. అర్థమైందా? డాక్టర్ ఒకటే చెప్పాడు, నువ్వు కానీ ఎక్కువ మాట్లాడావంటే మాత్రం ఖచ్చితంగా నా దగ్గరకు కూడా రావు. ఈసారి నా దగ్గరికి వచ్చే సమయం కూడా నీకు ఉండదు, మధ్యలోనే ఎత్తటమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దామండి. ఈ రాత్రికాల సమయం ముందు బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే, మృదువైన మాట అంట. మృదువైన మాట ఏం చేస్తుందంట? క్రోధమును చల్లార్చుతుందంట. నొప్పించే మాట ఏం చేస్తుంది? కోపముని రేపుతుంది. ఏందంత అవసరం ఏమిటి నీకు? తగ్గి ఉండి కొద్ది నిమిషాలు ఏమైనా అయిపోతుందా? ఏం అవ్వదండి. ఆయనే ఎగిరి ఎగిరి ఒగిరి ఒగిరి ఏమండి ఎగురుతాడు, ఒగురుతాడు. మంచిలు దప్పిక అవుతాయి. తర్వాత ఏమే మంచిలు తీసుకురావంట నిన్నే అంటాడు. అర్థమైందా? ఉండండి, తప్పేం కాదు. ప్రభు నీ కోసం ఉన్నాడు. ప్రభు నీ కోసం తగ్గి ఉన్నాడు. ఆయన నువ్వు ప్రభు కోసము తగ్గి ఉండ. నువ్వు మారు మనసు తగిన జీవితం జీవించాలి. నువ్వు చాలా మంది ఉండదు. కానీ నేను చెబుతున్న బైబిల్ ఒక మాట ఉంది పిల్లారా. ఆ 2వ వచనం చదువుకుందామండి. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును. తర్వాత కింద ఒక మాట కూడా రాయబడి, బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములను కుమ్మరించును. ఇప్పుడు ఇద్దరున్నారు. నిజంగా జ్ఞానం గల వాళ్ళైతే పరిస్థితులు ముందుగానే చూస్తారు. దారిలోంచి వాకిట్లో చూస్తారా, వస్తున్న అయ్యగారు మంచి లోడ్లో వస్తున్నాడు అని చెప్పేసి లోడ్ ఉన్న బండికి ఎదిరిపోతే ఏమవుతుంది? బ్రేకులు పడతాయా? ఎక్కువ శాతం హైవేలో యాక్సిడెంట్ ఎందుకు తెలుసా? అవి ఫుల్ లోడ్ బండ్లు అయ్యి తెలుసా, హెవీ బండ్లు. బ్రేక్ వేసినా కానీ ఆగదు, వెళ్ళిపోయి గుద్దటమే. ఫుల్ లోడ్లో ఉన్న వ్యక్తికి నువ్వు ఎదిరిపోయినా కాపాలని ఆపుతావా? ఆపలే. వాడుకునే శక్తి అప్పుడు మామూలుగా ఉండదు. ఇంకా లోపల ఇంకొకటి దూరితే ఎట్లా ఉంటుంది? ఏమండి, మనకే ఎంత శక్తి ఉంది, మళ్ళీ ఒకటి దూరి నాకు ఎట్లా ఉంటుంది? డబల్. ఇంకా డబల్గా ఉన్న వ్యక్తి జోలికి పోకూడదు. అలా ఉండాలండి.
అలా ఎవరుంటారు తెలుసా? జ్ఞానం గలవారు ఉంటారు పిల్లారా. జ్ఞానంగా కుటుంబం కట్టుకోవాలి అనుకున్న వారు ఏం చేస్తారు తెలుసా? ఎక్కడ వంగలు అక్కడ వంగుతారు, ఎక్కడ వంచ అక్కడ ఉంచుతారు. అర్థమైంది అన్నమాట. ఇప్పుడు వంగుతారు, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఉంచుతారు. వంచి ఇంకా బట్టలు బాదినట్లేదు, ఇంకా సరితే చాలు, అసలు మొత్తం లేదు, ఆ తాగిన మొత్తం దిగిపోతాయి. అవునా కదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దాం. జ్ఞానముగా ఉండాలండి. బైబిల్ చెబుతుంది జ్ఞానవంతులు ఏం చేస్తారంటే మనోహరమైన మాటలు మాట్లాడతారంటండి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడరు, పనికిరాని మాటలు మాట్లాడరు. అర్థమైందా పిల్లారా? ఆయన తాగొచ్చి మాట్లాడుతుండు, నువ్వేం తాగి రాలేగా, ఆయన సమపాలుగా నువ్వు కూడా దూకుతావు. ఆయన మాటకి మాట నువ్వు కూడా. ఆయన అంటే లోపల పడ్డాయి కాబట్టి ఒక చుక్క రకరకాల మాటలు వస్తాయి. నీకేం పడ్డది లోపల? పడలేగా పిల్లారా. జ్ఞానము కాదు ఎవరైనా కూడా పిల్లారా. ఆ సందర్భం అని కాదు, ఏ సందర్భంలో అయినా కానీ ఎవరైనా కూడా, అది మగవారైనా కావచ్చు ఆడవారైనా కావచ్చు, ఎలాగంటే జ్ఞానముగా ఉండాలి పిల్లారా. జ్ఞానవంతులు ఏం చేస్తారంటే వారి మాటలు మనోహరముగా ఉంటాయి పిల్లారా. తెలివి గల వారి మాటలు ఎలా ఉంటాయి అంటే చాలా చక్కగా ఉంటాయి. మూర్ఖులు మాట్లాడతారు, అసలు ఆ మాటకు పొంతనే ఉండదు. ఈ సందర్భంలో మాట్లాడే మాట మాట్లాడకూడదు అని అనుకో, తెలియదు అసలు, ఏదొస్తే అది మాట్లాడతారు. పెద్దలో ఒక సామెత ఉంది, నోటికి మాట అన్నట్టు. ఏమండి పిల్లారా, చక్కగా మాట్లాడటం నేర్చుకోవాలండి. అర్థమైందండి? చక్కగా మాట్లాడటం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో నిజంగా కొన్ని పరిస్థితులు ఇలాంటివి ఉన్నాయి పిల్లారా. బైబిల్ గ్రంథంలో అబిగయీలు గురించి మీకు తెలుసో తెలియదు? తెలుసా అంటే ఒకసారి ఒక మాట చదువుకొని మనము ముందుకెళ్దాం పిల్లలు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం మీరు తెరిచినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం మీరు తెరవండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనం చదువుకుందామండి. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించినది. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణము. నా ఏలినవాడా, పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు ప్రాణహాని చెయ్యకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చేయి నిన్ను సంరక్షించన్న మాట నిజమని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు అని ప్రమాణము చేయిస్తున్నాను. నీ శత్రువులను నా ఏలిన వాడవైన నీకు కీడు చేయను ఉద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. చాలండి. ఎంత ఇంకా పైనుంచి అయితే చాలా మాటలు ఉన్నాయండి. అమ్మా, ఎవరో తెలుసా? నాబాలు, అబిగయీలు ఇద్దరు. అయితే ఇది చాలా హిస్టరీ ఉంది. 2 మాటలు మీకు చెప్తాను పిల్లారా. దావీదు కాంచి కొంతమంది పనివారు వచ్చి, అయ్యా మాకు దావీదు గారు పంపించాడు, ఎందుకంటే ఆయన గొర్రెలు అప్పుడు కాపలా కొన్ని కాచాడైనా అని కొంత అవసరం వచ్చి ఇది ఇవ్వని పంపించాడు దావీదుని. దావీదుకి పనివారు వచ్చి నాబాలుని అడిగారు, ఇట్లా దావీదు గారు పంపించాడంటే ఎవడసలు వాడు, ఏమండి ఎవడసలు వాడు అని అన్నాడు. ఏమండి, అవసరం తీరాక అందరూ కూడా అట్నే మాట్లాడతారు. అవును కదా? అవసరం ఉన్నప్పుడేమో అత్తుక్కుంటారు, గోడకు బల్లి అవుతారు, ఈపి మీద నల్లి అవుతారు, రకరకాలుగా ఉంటారు. అవసరం తీరాక ఏమండి ఏ పెరిగిక్కేసినా కానీ అత్తుకోరుగా. పాపం అదే కోవాకి కూడా ఉన్నాడు. ఎవరు అసలు వాడేవాడు? దావీదేవుడు, నువ్వేరు నా తెలిపో అన్నాడు. మూర్ఖుడు కదా. ఏమండి, అసలు ఆయన పేరుకే తగ్గట్టే అది మూర్ఖుడు, మొరటోడు. ఏం మాట్లాడో తెలియదు అసలు, మూర్ఖంగా రకరకాల మాట్లాడాడు. వాళ్ళకి ఫుల్ కోపం వచ్చేసి వెళ్ళిపోయింది. ఏమండి, కోపంలో ఇంక 4 జోడించి దావీదుకి మొత్తం ఆజ్యం పోసారు. పోయి ఆజ్యంగా నిజంగా రియలండి పోయి చేతి దావీదు ఏం చేశాడంటే ఇంకా బయలుదేరపా అన్నాడు. భార్యకి ఈ మాటలు తెలిసినాయి.
అమ్మా ఆ పనిలో ఒకడు వచ్చాడు. అమ్మగారు అమ్మగారు కొంప మునిగిపోయింది అమ్మగారు, మీ ఆయన ఏం చేసింది తెలుసా, చెయ్యాల్సిన పని మొత్తం చేశాడు, మాట్లాడాల్సిన మాట్లాడేశాడు, అసలు అక్కడ పొంతం లేదు, ఏం మాట్లాడే ఆయనకి అర్థం కాదు, అట్టాడు మాట్లాడి తిట్టి పంపించాడు. అమ్మో కొంపంగా మునిగిపోతే అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే చక్కగా తన పని వారికి ఆ గాడిద మీద అన్ని వేసేసి ఏది కోరుకున్నాడు దావీదు ఇన్ని పంపించేసి ముందుగా ఇచ్చేసి ఆగమని చెప్పేసి ఈమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి దావీదుతో చక్కగా మాట్లాడుతుందండి. కోపంతో వస్తున్న దావీదుని కూల్ చేసింది. అర్థమైందండి? కోపంతో వస్తున్న అతనికి ఈమె ఎలాంటి మాటలు మాట్లాడింది? ఎలాంటి మాటలంట? మృదువైన మాట పిల్లారా. అర్థమైందండి? మృదువైన మాట. కొన్ని మాటలు కుటుంబాలు కడతాయండి, కొన్ని మాటలు కుటుంబాలని ఏమండి చెరుపుతాయి పిల్లారా, నాశనం చేస్తాయి పిల్లారా. గమనించండి, దేవుని బిడ్డలు ఎప్పుడు అలా ఉండకూడదు. నీకు మాట్లాడడం చేత కాకపోతే ప్రభువుని అడుగు, ప్రభువా ఎలా నేను మాట్లాడాలి? బైబిల్ ఒక మాట ఉందండి, మీ మాటలు మీ సంభాషణ ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలంట పిల్లారా. అలా ఉండాలి పిల్లారా. చాలా మంది మాట్లాడుతుంటారండి, అందరు మందిరానికి వెళ్తారు, మొత్తం కుటుంబం ఇళ్ళ పాది వెళ్తూనే ఉంటారు. ఏమండి అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో అర్థం కాదు కొంతమందికి. అసలు మార్చుకోవాలండి, మార్పు రావాలి పిల్లారా. ఇదే కోబాకి చెందిన ఇంకొక ఆమె కూడా ఉందండి. అదే పరిస్థితుల్లో భర్తకి ఆయన కోపంతో రగిలిపోయి ఇంటికి వచ్చాడు. ఆయన ఇంటికి రాగానే ఏమండి ఏందండి అది కోపడుతున్నావు ఏందండి అని అన్నదా? ఏమండి ఏం కాదు పర్వాలేదులేండి అన్నదా? అనలేదండి. ఏమా అట్లానా? గొడ్డలు ఆడని తీసుకోపో, పోయి ఏమో చూద్దాం మా వాళ్ళు వెనక. ఏమండి ఏం చెప్పి తెలుసు ఏమో కామా, పో ఫస్ట్ పోయి అయిపో అంతే. నీకు తెలుసో తెలియదు, మొన్న ఈ మధ్యకాలంలో ఎలక్షన్ మూమెంట్లో పెద్ద పెద్ద గొడవలు జరిగింది పల్నాడు ఏరియాలో. నేను ఒక సంఘటన రియల్గా చూశానండి. ఒక ఆయనకి 3 కొడుకులు ఉన్నారు, 3 కోడళ్ళు ఉన్నారండి. మీరు నమ్మరు కానీ టీవీలో కూడా వచ్చింది, ఆల్రెడీ టీవీలో కూడా వచ్చింది. ఆ స్టోరీ నేను కూడా పక్కనే ఉన్నా, టీవీలో కూడా మీరు చూసారు చూడలేదు. ఆల్రెడీ 3 కోడళ్ళు గొడ్డలు పట్టుకొచ్చారండి. గొడ్డలు పట్టుకొని 3 కోడలు నిలబడ్డారు. రండ్రే మీరు అసలు చూద్దామని. కొడుకులు ఉన్నారు, మావన్నాడు, కోడళ్ళ ముందు వచ్చారు ఫస్ట్ ఆడవాళ్ళే. రండ్రే మీరు చూద్దాం, ఏందో మీ అంత చూద్దామన్నారు. ఎంత కోపం అండి అయినా కానీ. చాలా నష్టం జరిగింది ఆ రోజు, చాలా విధ్వంసం జరిగింది పిల్లారా. కొంతమంది రెచ్చగొడుతుంటారండి. ఇప్పుడు ఏం చేసిందంటే మనకు తెలుసు ఆల్రెడీ బైబిల్లో మనకి ఒక ఆమె ఉన్నది. ఏమండి కోరేషు భార్య ఉన్నది. ఆమె ఇంటికి ఆయన కోపంతో భయంకరమైన కోపంతో ఆయన వచ్చినప్పుడు శాంతించు, కొద్దిగా ఆలోచన అనకాకుండా ఇంకా నీ ఇష్టం చెయ్యి అన్నది. అనగానే ఆయన చేశాడు. పాపం ఆ కోపంలో ఇంకొద్దిగా సపోర్ట్ ఇచ్చింది భార్య సపోర్ట్ ఇచ్చిందంటే ఇంక అసలు కొండంత బలం. అర్థమైందండి? ఎవరిచ్చినా అంత ఉండదు, కానీ ఇంట్లో వాళ్ళు ఇచ్చారంటే ఇంక అసలు అది ఇంకా తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు, ఫీచ్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా వెళ్ళిపోయింది అబ్బాయి గారు. రేపు పొద్దున్నే టక 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 మాన్ చేయించాడు, ఉరికమ్మ వేశాడు, దాని మీద ఉరి తీయబడ్డాడు. ఎవరు 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 ఆయన అనుకున్న ఆయన కాదు, ఈయనే ఉరి తీయబడ్డాడు. తన కోపము తనకే శత్రువు అని మనం చాలా పాఠాలు విన్నాం. అవి వినటానికే చదవటానికే, నిజ జీవితాలు పనికిరావు. పనికొత్తయా? చిన్నప్పుడు చదువుతాం తన కోపమే తనకు శత్రువు. ఇప్పుడు నువ్వు కోపపడితే నీకు మిత్రుడు అవుతాడా? ఏం కాదండి. పరాయసము పాము లాంటిది, అది ఉంచుకోకూడదురా. ఇప్పుడు అన్ని ఇంటూ అంటే అయ్యే కొనకని ఇంటికి పోతే ఇక మళ్ళీ తిరిగి రాదు. వస్తుందండి? ఇది చూసి ఇది మా ఇంటిదే కదా అక్క అంటే, ఏడమ్మ అది మా ఆయన అప్పుడు కొనిపించండిలే, మా అమ్మకి మేము తెచ్చుకున్నాంలే. ఏమండి చాలా ఉండే సామాన్లు ఇంటూ. ఏమండి పోయిన వాళ్ళ పెద్ద గిన్నెత్తున్నారు, అవును కదా? ఆ గిన్నెల మూటల కట్టి పైన ఇసిరేస్తున్నాం అసలు. ఏమండి
ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే చెప్పుకోవటానికి మాత్రమే బాగుంటాయి, కానీ నిజ జీవితాల్లో జరిగించక అస్సలు బాగోవండి. కానీ పిల్ల నిజమేనండి. బైబిల్ చెబుతుంది, ఈ రాత్రి కాల సమయం ముందు ఆలోచన చేద్దామండి. మృదువైన మాట కలిగి జీవిద్దామండి. కోపమొద్దు, తగ్గి ఉండు. ప్రభువు నీ కోసం ఆయన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడు. ఆయన నీ కోసమే, నా కోసమే, మనందరి కోసం ఆయన మౌనంగా ఉన్నాడు. నువ్వు మౌనంగా ఉండు, ఇబ్బంది ఏం లేదు. తగ్గి ఉండు, నిన్ను దేవుడు ఇచ్చిస్తాడు, నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కోపం ఉన్నక మృదువైన మాటతో నన్ను నింపు ప్రభువా అని ప్రార్థన చేసుకుందామండి. అందరం తల్ల ఉంచుదామండి కొద్ది నిమిషాలు.